జిల్లాలో జనసేన ఘన విజయం సాధించిన సందర్భంగా జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ సారథ్యంలో నెల్లూరులోని జూన్ 16న జనసేన విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని నేతలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:30కి కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100% పోటీ చేసిన స్థానాల్లో విజయం సాధించిన ఘనత జనసేన పార్టీకి దక్కుతుందని నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ సంబరాలు చేసుకునే సమయం ఇది అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, కృష్ణా పెన్నా జిల్లాల వీర మహిళా కన్వీనర్ నాగరత్నం యాదవ్, గుర్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి గొప్ప విజయంగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి మా జనసేన పార్టీ విజయాన్ని, అలాగే మా జనసేన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టాన్ని ప్రజలందరూ ఆశీర్వదించి, ఆ దేవుడు ఆశీర్వదించి ఈరోజు అత్యంత గొప్పగా ఎవరు ఊహించని విధంగా 100% స్ట్రైక్ రేట్ తోటి మాకు సక్సెస్ అందించినందుకు ఆ విజయాన్ని మేము విజయోత్సవ ర్యాలీగా నెల్లూరులో రేపు జరపాలని నిర్ణయించుకున్నాం. జనసేన పార్టీకి సంబంధించి జాతీయ మీడియా ప్రతినిధి అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ ఫస్ట్ నుంచి కూడా జనసైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ వెనకుండి భరోసా ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నావో వారి ఆదేశాల మేరకు రేపు ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రతి జన సైనికులు, ప్రతి వీర మహిళలు జనసేన పార్టీని, అలాగే పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆకాంక్షించి ఆ సక్సెస్ని విజయోత్సవంగా జరుపుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ రేపు విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని సక్సెస్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అది రేపు మధ్యాహ్నం మన కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కస్తూరిదేవి గార్డెన్స్ దగ్గర నుంచి ఆ ర్యాలీ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా మన అంబేద్కర్ స్టాచ్యూ, గాంధీ బొమ్మ మీదుగా ఆత్మ బస్ స్టాండ్ కాడ మన పొట్టి శ్రీరామ స్టాచ్యూ మీదుగా బీవీఎస్ స్కూల్ దగ్గర జలకన్య బొమ్మ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీని అందరూ పాల్గొని దాన్ని అందరూ ప్రతి ఒక్కరి సొంత విజయంగా భావిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తగ్గావని తలగిరేసిన ప్రతి తల తెక్క వెదవికి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. విజయం అంటే ఇది 100% అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ విజయం సాధించి భారతదేశమే గర్వించదగ్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా 100% విజయాన్ని కైవసం చేసుకున్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల కోసం అనేక రకాలుగా పోరాటం చేసి కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆర్ద్రతగా ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ అనే నేను అని మా అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు దాదాపుగా కోట్ల మంది ఆంధ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ రోజు జరిగిన ఆనంద వేడుకని మా నెల్లూరు జిల్లాలో విజయోత్సవ ర్యాలీగా చేసుకోవాలనుకున్నాం. ఈ ఆనంద క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాకు మార్గదర్శకంగా నిలుస్తున్న జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన వెసులుబాటు చూసుకొని మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి ఆదివారం అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంకు నెల్లూరు రూరల్ నుంచి జలకన్య బొమ్మ వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, ఎంతో ప్రజా శ్రేయస్సును కోరుకునే చాలామంది సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న క్షణాలు. వారందరూ కూడా మాకు జనసేన నాయకులకి పలుమార్లు ఫోన్లు చేసి ఈ విజయోత్సవ ర్యాలీని ఎప్పుడు చేసుకుంటామని పరిపాలనలో అడిగిన పరిస్థితి. రేపే ఆ సుదినం. అందరూ జనసేన మద్దతుదారులు, మెగా అభిమానదారులు, అట్లాగే ప్రజల పక్షాన పోరాటానికి సంఘీభావం తెలిపిన సాంఘిక సంస్కర్తలు అందరూ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరుగు ఈ ర్యాలీలో పాల్గొని మనం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చేరటమే ఒక అద్భుతం, ఒక చారిత్రాత్మకం. కళ్యాణ్ గారి ఆసన సాధన కోసం మనం అందరం కష్టపడి పనిచేయాలి. జన సైనికులు, వీర మహిళలు అందరూ, నాయకులందరూ కష్టపడి పనిచేస్తే రాబోయే రోజుల్లో 10 నియోజకవర్గాల్లో మన ఆధిపత్యం నిర్వహించుకోవచ్చు. జన సైనికులు అందరం కలిసి రేపు 16వ తేదీ జరిగే విజయోత్సవ ర్యాలీని వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మనం అందరం కలిసి 16వ తేదీ
కేవీ సుబ్బారెడ్డి పెట్రోల్ బంక్ కాడి నుంచి జలకన్య బొమ్మ దాకా మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. అదేవిధంగా జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదే డివిజన్ ఇన్ఛార్జీలు, వీర మహిళలు, జనసేన నాయకులు, మెగా అభిమానులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని నభూతో నభవిష్యత్ అన్నట్టు మన కేవీ సుబ్బారెడ్డి పెట్రోల్ బంక్ కాడి నుంచి అదేవిధంగా జలకన్య బొమ్మ దాకా రేపు సాయంకాలం 3 గంటలకు అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం. జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.